హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనం ఈ వీడియోలోని లాగ్రాంజెస్ మీన్ వాల్యూ థీరం కోసం చూద్దాము. ఫస్ట్ దీని యొక్క స్టేట్మెంట్ అయితే చూసేద్దాం. లెట్ f of x be a function such that it is continuous in a comma b, it is differentiable in a comma b, then there exists at least one point c in a comma b such that f dash of c is equals to f of b minus f of a by b minus a. ఇక్కడ మనకి ఇది లాగ్రాంజెస్ మీన్ వాల్యూ థీరం. ఇందులో ఏంటి అంటే మనకి కంటిన్యూస్ డిఫరెన్షియబుల్ అవుతే మనం ఏమవుతుంది, దెన్ దర్ ఎగ్జిస్ట్ అట్లీస్ట్ 1 point c అనమాట ఇన్ ఓపెన్ ఇంటర్వెల్ a కామా b. అప్పుడు మనం f dash of c is equals to f of b minus f of a by b minus a అనేది మనం ఫైండ్ చేస్తాం. ఓకే, ఇందులో మనకి 2 కండిషన్సే మనం ప్రూవ్ చేయాలన్నమాట. ఓకే, దీని యొక్క జామెట్రికల్ ఇంటర్ప్రిటేషన్ అనేది చూసేద్దాం. ఇక్కడ చూడండి, సపోజ్ f of x be a function such that it is continuous in a comma b and it is differentiable in a comma b, then there exists at least 1 point c on the curve y is equals to f of x where the tangent is parallel to the chord joining the points a and b. ఇది మనకి ఏది అయితే ఇది b లైన్, ఇది a పాయింట్ b పాయింట్. ఓకేనా, ఇది మనకి ఏంటి అంటే ఈ కర్వ్ f of y is equals to f of x. ఇది మనకి c1 అనేది c2 ఉన్నాయి కదా, ఇక్కడ నుంచి గీసే మనకి టాంజెంట్స్ అనేవి వేటికి ప్యారల్ గా ఉంటాయి అంటే ఈ ఏబి ఉంది కదా కార్డ్, దీనికి ప్యారల్ గా ఉంటది అనమాట. అదే రోల్స్ థీరంలో ఎలా ఉంటది, ఎక్స్ యాక్సిస్ కి ప్యారల్ గా ఉంటాయి టాంజెంట్స్ అనేవి. ఇక్కడ మనకి c1 c2 అనే టాంజెంట్స్ అనేవి ఏబి కార్డ్ కి ఎలా ఉంటాయి, ప్యారల్ గా ఉంటాయి. ఇది మనం టాంజెంట్స్ అని డ్రా చేయాలి. ఓకే, ఇది జామెట్రికల్ ఇంటర్ప్రిటేషన్. ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ అనేది చూద్దాం. ఇక్కడ మనకి క్వశ్చన్ ఏమి ఇచ్చారు, వెరిఫై లాగ్రాంజెస్ మీన్ వాల్యూ థీరం ఫర్ f of x is equals to x cube minus x square minus 5x plus 3. ఫస్ట్ మనం ఏం చేయాలి, పాలినామియల్ లేదా అని చూడాలి. ఫస్ట్ గివెన్ అది కంటిన్యూస్ అవుతుందా లేదా అని ఫస్ట్ చెక్ చేయాలి. అదే కదా మనకి ఫస్ట్ కండిషన్. ఓకేనా, ఇది ఒక పాలినామియల్. ఫస్ట్ కండిషన్ ఏంటి, మనకి ఇది ఒక పాలినామియల్ కాబట్టి ఇది మనకి ఏమవుతుంది, కంటిన్యూస్ అయిపోద్ది. మనం ఫస్ట్ వీడియోలో చూసాం కదా, రోల్స్ థీరం దగ్గర కంటిన్యూస్ అవ్వాలి అంటే పాలినామియల్ అన్నా, ట్రిగ్నోమెట్రిక్ అన్నా, ఎక్స్పోనెన్షియల్ అన్నా, లాగరిథమ్స్ కన్నా చూసాం కదా, ఆల్జిబ్రాయిక్ అన్నా. ఇక్కడ మనకి ఆల్జిబ్రాయిక్ కాబట్టి అంటే పాలినామియల్. హియర్ f of x is a పాలినామియల్ ఫంక్షన్ కాబట్టి మనకి ఏమవుతుంది, f of x is కంటిన్యూస్ ఇన్ 0,4 అన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ కండిషన్ ఏంటి, అది మనకి డిఫరెన్షియబుల్ అవుతుందా లేదా అని చెక్ చేయాలి. ఇది మనకి డిఫరెన్షియబుల్ అవుతుంది కదా, కాబట్టి ఫర్ ఆల్ x belongs to 0,4. Therefore, f of x is indifferentiable in 0,4. ఇప్పుడు మనం ఏం చేయాలి, మనకి ఈ రెండు కూడా సాటిస్ఫై చేస్తుంది కాబట్టి లాగ్రాంజెస్ మీన్ వాల్యూ థీరం అనేది సాటిస్ఫై అయ్యింది. కాబట్టి మనం ఇక్కడ నుంచి ఏం రాస్తాం, హియర్ f of x satisfy the condition of Lagrange's mean value theorem అని రాస్తాం. కాబట్టి బై Lagrange's mean value theorem నుంచి మనం ఏం రాస్తాం, మీన్ వాల్యూ థీరం నుంచి there exists c belongs to 0,4 such that ఏంటి, such that మనకి ఇచ్చే కండిషన్ ఏంటి, f dash of c is equals to f of b minus f of a is equals to b minus అదే by b minus c. ఇది మనకి కండిషన్ కాబట్టి ఫస్ట్ మనం ఏం ఫైండ్ చేస్తాం, f of b f of a అవి ఫైండ్ చేసాం అనుకోండి, మనకి తర్వాత f dash of c ఫైండ్ చేసి రెండు ఈక్వల్ చేయాలన్నమాట. అప్పుడు c వాల్యూ అనేది వస్తుంది. ఓకే, ఆ c వాల్యూ అనేది మనకి ఏ రేంజ్ లో ఉండాలి, 0కి 4కి మధ్యలో ఉండాలన్నమాట. ఓకే, ఫస్ట్ ఏంటి, హియర్ a ఏంటి, b ఏంటి, a అనేది ఏంటి మనకి 0 అండ్ b is equals to 4. ఫస్ట్ మనం f of a ఫైండ్ చేస్తాం. ఇప్పుడు మనకి f of x ఇంటిదే కదా, ఏంటి ఇచ్చిన పాలినామియల్ ఫంక్షన్. దాంట్లో f of a అంటే ఏంటి, మనకి f of 0 వేస్తే మనకి ఏమవుతుంది,
3 అనేది రావడం జరుగుతుంది. ఇప్పుడు అలాగే 4 క్యూబ్ ఎంత 64 మైనస్ 16 మైనస్ 5 4s 20 ప్లస్ 3. మనం దీన్ని సాల్వ్ చేస్తే మనకి ఏమవుతుంది 31 అనేది రావడం జరుగుతుంది. ఓకే ఇది మనకి RHS అనేది వచ్చేసింది. ఇప్పుడు మనకి LHS ఎలా ఫైండ్ చేయాలి అంటే ఫస్ట్ f డాష్ ఆఫ్ x ఉంది కదా ఆ ప్లేస్ లో మనం ఏం సబ్స్టిట్యూట్ చేసుకోవాలి c ని సబ్స్టిట్యూట్ చేయాలి. అంటే ఫస్ట్ మనకి f డాష్ ఆఫ్ x తెలియాలి. f డాష్ ఆఫ్ x మనకి ఏమవుతుంది ఇక్కడ చూడండి ఇది కదా దీన్ని డిఫరెన్షియేట్ చేయాలి. 3x² మైనస్ 2x² మైనస్ 5 అనేది అవుతుంది. ఇప్పుడు మనం f డాష్ ఆఫ్ c అంటే ఏంటి x ప్లేస్ లో c ని సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏమవుతుంది ఇలా వచ్చింది. ఇప్పటి నుంచి మనం ఏం చేయాలి ఇందులో సబ్స్టిట్యూట్ చేయాలి. ఇది ఫ్రమ్ 1 అంటే 1 ఈక్వేషన్ అనుకుంటే ఫ్రమ్ 1 f డాష్ ఆఫ్ c మనకి ఇదే కదా ఈజ్ ఈక్వల్స్ టు f ఆఫ్ b ఏంటి 31 మైనస్ f ఆఫ్ a మైనస్ 3. ఇప్పుడు మనకి b మైనస్ a b అంటే మనకి 4 మైనస్ a అంటే 0. అప్పుడు మనకి ఏమవుతుంది 28 మైనస్ 4 అంటే 7. అంటే మనకి ఏమొచ్చింది 3² మైనస్ 2c మైనస్ 5 ఈజ్ ఈక్వల్స్ టు 7. దీని నుంచి మనం ఎలా రాయొచ్చు ఈ ప్లస్ 5 ఇటువైపు వెళ్ళిపోతే -5 అంటే మనకి -12 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇక్కడ నుంచి మనకి ఇలా చేస్తే మనకి చూడండి 36 మనకి ఏ 2 నెంబర్స్ ని యాడ్ చేస్తే మనకి -2 రావాలి. మల్టిప్లై చేస్తే -36² రావాలి. అలా లేవు కదా ఏమి కూడా. ఇప్పుడు 36 అనుకోండి మనకి ఎలా రాస్తాం 2 × 18 అలా రాదు 6 × 6 4 టేబుల్లో 4 9s అలా అవ్వదు కదా 2 అనేది రాదు. కాబట్టి మనం ఏం చేస్తాము అంటే c ఈజ్ ఈక్వల్స్ టు -b ప్లస్ ఆర్ మైనస్ b² మైనస్ 4ac/2a ఈ ఫార్ములాని యూజ్ చేస్తాం. ఈ ఫార్ములాని యూజ్ చేస్తే మనకంటే కాంప్లెక్స్ ఫార్ములా వస్తాయన్నమాట. -b అంటే ఏంటి b అంటే -2 మైనస్ b అంటే మనకి -2 ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఓవర్ 4a a అంటే మనకి ఇందులో అన్నమాట ఇందులో -12 బై దీన్ని సాల్వ్ చేస్తే మనకి ఏమవుతుంది 2 ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఓవర్ 4 ప్లస్ 144 ఎందుకంటే 4 3s 12 అంటే 144 కదా 6. దీన్ని సాల్వ్ చేస్తే మనకి ఏమవుతుంది 2 ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఓవర్ 148/6 2 ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఓవర్ 148/6. దీంట్లో మనం 2ని కామన్ తీయచ్చు కదా ఇందులో అంటే ఇలా 6. ఎందుకు అంటే మనం రూట్ ఓవర్ 148ని రూట్ ఓవర్ 4 × 37 చేసామనుకోండి మనకి 148 వస్తుంది కదా 8 అంటే 7 4 28 2 4 3 12 148 వస్తుంది. ఇప్పుడు మనం రూట్ 4ని ఎలా రాసుకోవచ్చు 2 రాయొచ్చు కదా రూట్ 37ని ఇలాగే రాస్తాం. ఇలా అయ్యిందనమాట. ఇందులో మనకు 2 కామన్ తీస్తే ఏమైంది 1 ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఓవర్ 37 6. మనకి c వాల్యూస్ ఏమొచ్చాయి ఇప్పుడు హియర్ c ఈజ్ ఈక్వల్స్ టు మనకి ఏమొచ్చాయి 1 ప్లస్ రూట్ ఓవర్ 37/3 అండ్ 1 మైనస్ రూట్ ఓవర్ 37/3. ఇప్పుడు మనం ఈ రెండిట్లో ఏంటి కన్సిడర్ చేసుకోవాలి. ఇక్కడ మన క్వశ్చన్ ఏమిచ్చారు 0,4 కి మధ్యలో ఉండాలి. 0,4 కి మధ్యలో ఉండాలి కాబట్టి మనం పాజిటివ్ నే కన్సిడర్ చేసుకుంటాం పాజిటివ్ c నే. సో c ఈజ్ ఈక్వల్స్ టు 1 ప్లస్ రూట్ ఓవర్ 37/3 belongs to 0,4. There exists c is equals to 1 plus root 37/3 belongs to 0,4 such that f dash of c is equals to f of b minus f of a is equals to b minus a. Okay, therefore Lagrange's mean value theorem LMT అని రాస్తున్నాను is verified. ఇలా రాస్తామన్నమాట. ఓకేనా.
ఫస్ట్ మనం ఏం చేసాం, కంటిన్యూస్ పాలినామియల్ మనకి రెండు అవుతే కంటిన్యూస్ అండ్ అదే డిఫరెన్షియబుల్, కంటిన్యూస్ డిఫరెన్షియబుల్. పాలినామియల్ అయింది కాబట్టి కంటిన్యూస్ అయింది, డిఫరెన్షియబుల్ కూడా అవుతుంది. కాబట్టి ఇది లాగ్రాంజెస్ మీన్ వాల్యూ థియరమ్ ని సాటిస్ఫై చేస్తుంది. కాబట్టి మనం ఇక్కడ ఏం కండిషన్ ఇచ్చారు, f' of c is equals to f of b minus f of a by b minus c. మనకి రోల్స్ థియరమ్ లో ఏంటి, త్రీ కండిషన్స్ మనం వెరిఫై చేయాలి, కానీ ఇక్కడ 2 మాత్రమే. అక్కడ మన కండిషన్ ఏంటి, f' of c is equals to 0. ఇక్కడ మనకి f' of c is equals to f of b minus f of a by b minus c. అప్పుడు మనం f of b ని f of a ని ఫైండ్ చేస్తాం. ఫైండ్ చేసిన తర్వాత మనకి f' of c ని కూడా మనం ఫైండ్ చేస్తే c వాల్యూ అనేది వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ అనేది చూద్దాం. ఇన్ ద సెకండ్ క్వశ్చన్ చూస్తే వెరిఫై లాగ్రాంజెస్ మీన్ వాల్యూ థియరమ్ ఫర్, ఇక్కడ క్వశ్చన్ ఇచ్చారు. ఈ క్వశ్చన్ ని మనకి గివెన్ అని రాసుకున్నాం. దీన్ని ఎలా రాయొచ్చు, మనం మల్టిప్లై చేయొచ్చు కదా, x² - x ఇంటూ x - 2. దీన్ని మల్టిప్లై చేస్తే మనకి ఏమైంది, x³ - 2x² - x² ప్లస్ 2x. ఇందులో మనం ఎలా రాయొచ్చు, x³ - 3x² ప్లస్ 2x. ఇది ఒక పాలినామియల్ కాబట్టి therefore f of x is continuous in 0,0.5. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, ఇది డిఫరెన్షియబుల్ అవుతుంది కదా, కాబట్టి మనం డైరెక్ట్ గా రాసేయచ్చు. ఇలా కూడా రాయనంటే f' of x is equals to 3x² minus 6x plus 2 for all x belongs to 0,0.5. Therefore f of x is differentiable in 0,0.5. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి, బై లాగ్రాంజెస్ మీన్ వాల్యూ థియరమ్ మనకి ఏంటి కండిషన్, f' of c is equals to f of b minus f of a is equals to b minus a. ఓకే, ఇక్కడ మనం a ఏంటి, a is equals to 0 and b is equals to 0.5. ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఫస్ట్ f of b అంటే 0.05 కదా, 0.5 కదా, ఓకే 0.5 నేను ఎలా రాసుకోవచ్చు, 1/2 అని రాసుకోవచ్చు కదా. కాబట్టి నేను 0.5 ప్లేస్ లో 1/2 ని సబ్స్టిట్యూట్ చేసుకుంటున్నాను. ఓకేనా, అప్పుడు మనం సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏమైంది, దీంట్లో మనం సబ్స్టిట్యూట్ చేయాలి. 1/2 హోల్ క్యూబ్ మైనస్ 3 ఇంటూ 1/2 హోల్ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ 1/2. ఇది క్యాన్సిల్ చేస్తే మనకి ఏమైంది, 1/8 మైనస్ 3/4 ప్లస్ 1. సాల్వ్ చేస్తే మనకి 1/8 మైనస్ మనకి ఇక్కడ ఏమవుతుంది, 4 మైనస్ 1/4 దీని మనకి 4 మైనస్ 3 మనకి ఏమవుతుంది, ప్లస్ 1/4. దీనికి రెండింటికి ఎల్సిఎం చేస్తే మనకి ఏమవుతుంది, 1 + 20 3/8 అనేది రావడం జరుగుతుంది. ఓకే, ఇది f of b. ఇప్పుడు మనకి f of a ఏంటి, 0 ఇచ్చారు. 0 చేస్తే మనకి ఏమవుతుంది అంటే మైనస్ 2 3 0² ప్లస్ 0 మనకు 0 వచ్చింది. ఇప్పుడు మనకి ఏంటి, f' of x ఏంటి, మనకి 3x² మైనస్ 6x ప్లస్ 2. ఓకేనా, కాబట్టి f' of c ఏమవుతుంది, ఇలా రావడం జరుగుతుంది. ఇప్పుడు నుంచి మనం ఏం ఫైండ్ చేస్తాము, రెండింటిని ఈక్వల్ చేస్తాం కదా, తెలుసు కదా. f of b ఏంటి, ఇప్పుడు 3/8 మైనస్, ఇప్పుడు b మైనస్ b అంటే 1/2 అనుకున్నాం కదా, కాబట్టి మనకి ఏమవుతుంది, 1/2 మైనస్ 0 మనకి 1/2 అవుతుంది. కాబట్టి 3/8 దీని రెసిప్రోకల్ 1/2. ఓకే, 4 అంటే 3/4 అనేది రావడం జరుగుతుంది. అంటే ఏంటి, therefore 3c is equals to 3/4. ఈ 4 ఇటువైపు వెళ్తే మనకి మల్టిప్లై అవుతుంది, మొత్తాన్ని కూడా మల్టిప్లై చేస్తే అంటే 12c² 24c ప్లస్ 8 is equals to 3. 12c² minus 24c plus 5 is equals to 0. c is equals to minus b plus or minus by 2a. ఇప్పుడు మనకి -24 ప్లస్ ఆర్ మైనస్ b² అంటే ఏంటి 24
ఇది మనకి ABC అన్నమాట. ఓకే, ఇది A, ఇది B, ఇది C. 12, 5. 2 into 12 చేస్తే మనకి ఏమైంది 24 ప్లస్ ఆర్ మైనస్, ఇక్కడ మనకి ప్లస్ అవుతుంది ఎందుకంటే మైనస్ B కదా అన్నారు, అంటే -24 మైనస్ ఆఫ్ -24. ఓకే, మనకి 24 ప్లస్ ఆర్ మైనస్ ఏమవుతుంది 24 స్క్వేర్. 24 స్క్వేర్ ఎంత మనకి 576 మైనస్ 240 బై 24. దీన్ని సాల్వ్ చేస్తే మనకి ఏమవుతుంది 24 ప్లస్ ఆర్ మైనస్ 576 మైనస్ 240. 576 మైనస్ 240 మనకి ఏమవుతుంది 6 3 3 24 ప్లస్ ఆర్ మైనస్, దీని నుంచి మనం ఎలా రాయొచ్చు అంటే 16 into 21 అని రాయొచ్చు కదా. 24 ప్లస్ ఆర్ మైనస్ √16 మనం 4, 21 బై 24. దీంట్లో నుంచి మనం 4 కామన్ తీస్తే అక్కడ మనకి ఎంత మిగులుతుంది 1 బై 24. కాబట్టి 6 ప్లస్ ఆర్ మైనస్ √21 బై 6, 1 ప్లస్ ఆర్ మైనస్ √21 బై 6 మిగులుతుంది. హియర్ మనకి ఏంటి పాజిటివ్ కాబట్టి అంటే 0కి 0.5కి 0.5కి అప్పుడు మనకి ఏమవుతుంది 1 మైనస్ √27 బై 6 అవుతుంది. బిలాంగ్స్ టు 0, 0.5 such that f dash of C is equals to f of B minus f of A by B minus C. Therefore, LMT is verified. ఓకే, ఇక్కడ మనం ప్లస్ గా తీసుకున్నాం అనుకోండి ఎక్కువ అయిపోద్ది అనమాట, మైనస్ తీసుకుంటే రెండింటి మధ్యలో ఉంటది. ఓకే, మనం నెక్స్ట్ వీడియోలో ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ అనేవి చూద్దాం.